ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ కీలక సాక్ష్యాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేయనుంది. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, చూసిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే ఎవరైతే 2023 నుంచి కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొత్తం ఎవరెవరి అది ట్యాప్లు గురయ్యో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి అయితే సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా కూడా వరుసగా ఇప్పటికే మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి, అదేవిధంగా బడంపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా వరుసగా రోజు ఒకరిని చొప్పున కూడా పిలిచి ఇప్పటికే వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ భాగంగానే ఈ రోజు కూడా అయితే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ లో ఉన్నటువంటి సిట్ కేంద్ర కార్యాలయం కూడా రావాలని కూడా నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు అయితే సిట్ అధికారుల ముందు అయితే కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయితే చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మందిని కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ తర్వాత నిందితులుగా పరిగణించారో వాళ్ళందరూ కూడా చాలా మంది వరకు కూడా వాళ్ళందరూ విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకున్నారు. అయితే త్వరలోనే ఈ కేసుకు ఫుల్ స్టాప్ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వరుసగా ఒక్కొక్కరిగా పిలిచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారించి వారి యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత మాత్రం అయితే ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించిన నేపథ్యంలో ఈ రోజు ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా విచారణ చేసి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకోనున్నారు. అయితే ఈ విచారణ ముగిసిన తర్వాత కూడా మరికొన్ని మంది కూడా నోటీసులు ఇచ్చి అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డిని అయితే ఈ రోజు విచారించనున్నారు. రైట్ అరుణ్.